హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో థైరాయిడ్కి ఒక మంచి టిప్ చెప్తాను. థైరాయిడ్తో చాలామంది రోజుల్లో బాధపడుతున్నారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోలో చెప్పినట్లుగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవి ధనియాలు అనమాట. ధనియాలు ఉంటాయి కదా, దాన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. కావాలనుకుంటే మీరు దీన్ని నైట్ టైం నానబెట్టినా సరే పర్లేదనమాట. నైట్ నానబెట్టేసి తర్వాత ఈ విధంగా మీరు ఒక గిన్నెలోకి పోసేసుకొని వేడి చేసుకోవచ్చు అనమాట. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా అయినా సరే చేయొచ్చు అనమాట. ధనియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి. థైరాయిడ్ అనేది 2 రకాలు అనమాట. హైపోథైరాయిడ్, ఇంకొకటి హైపర్ థైరాయిడ్ అనమాట. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే హార్మోన్లు తగ్గితే దాన్ని హైపోథైరాయిడ్. హైపర్ థైరాయిడ్ అంటే హార్మోన్లు పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. వీటికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నీరసంగా ఉండడం, ఆకలి వేయకపోవడం, నిద్రలేమి, బాగా లావు అవ్వడం, లేదంటే బాగా సన్నబడడం, మలబద్ధకం, ఏ జుట్టు ఊడిపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని కూడా మీరు 1 స్పూన్ వరకు వేసుకోండి. జీలకర్ర కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట థైరాయిడ్ని పోగొట్టడానికి. అలాగే థైరాయిడ్ సమస్య త్వరగా పోవడానికి. అలాగే ఏంటంటే చాలామంది ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ టిప్ కూడా ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. త్వరగా థైరాయిడ్ సమస్య పోతుంది. అలాగే ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు కూడా మార్నింగ్ 5కి అలాగే వేసుకుంటే మంచిదన్నమాట. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వెంటనే 2 అవర్స్ వరకు ఏమీ తినకూడదు, తాకూడదు అనమాట. అప్పుడే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ని తడి చేత్తో ముట్టుకోకూడదు అనమాట. అప్పుడు దాని పవర్ అనేది పోతుంది. అలాగే వెంటనే కూడా ఏమైనా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకూడదు. అందుకని మార్నింగ్ 5కి వేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇది కూడా తాగండి. 100% మీకు త్వరగా థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఒక 5 మినిట్స్లోనే మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బాగా మరిగించుకోవాలి. థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే చాలామంది బాగా లావు అయిపోవడం, లేదంటే బాగా సన్నబడిపోవడం ఇలా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇంకా ఇతర సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి థైరాయిడ్ని తగ్గించుకోవడం చాలా మంచిది. చూసారు కదా, ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు తాగాలన్నమాట. దీన్ని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య అనేది నిజంగా చాలా వరకు పోతుందన్నమాట. మనం ఇందులో యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవి అనమాట. మంచి రిజల్ట్ అయితే కనుక 100% ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ట్రై చేసి చూడండి. థైరాయిడ్తో బాధపడే వాళ్ళు దీన్ని ఎక్కువ చేసుకోవద్దు. అశ్రద్ధ చేయడం వల్ల థైరాయిడ్ అనేది గ్రంథి పెరిగిపోతుంది, సీతాకోకచిలుక ఆకారంలో మనకి పెరిగిపోతుంది అనమాట. కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.